ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వల్ల అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఆకర్షణ ఎలాంటి యోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఆదాయం 11, వ్యయం 5. ఈ సంవత్సరం అధికంగా ధనాన్ని కూడబెట్టబోయేటువంటి రాశులు, మిగిలించే రాశుల వారు తులారాశి జాతకులే అని చెప్పి గమనించాలి. వీరు ఆదాయం 2 విశేషమైనటువంటి ఆదాయ పరిస్థితులు మనం గమనించినట్లయితే 11 రూపాయలు 5 రూపాయలు పోతే 6 రూపాయలు మిగిలించబోతున్నారు. రాజపూజ్యం 2, అవమానం 2. అంటే సమాజంలో మీరు మంచి పనులు చేయడం వలన, సత్ కార్యక్రమాలు చేయడం వలన శత్రువులు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి. ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లయితే చిత్తా నక్షత్ర జాతకులకు చివరి 2026 జనవరి నుండి 2026 ఉగాది పండుగ వరకు చివరి 0 కారణం వలన వాహన ప్రమాదాలు, అలాగనే ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విశాఖ నక్షత్ర జాతకులకు 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0 మధ్య 0 కారణం వల్ల అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పైన తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు అవ్వడం వలన, రసాధిపతి వస్త్రాధిపతి అలాగా అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, షేర్లు, గృహాలు, క్రయ విక్రయాలు, ఆస్తులు సొంతం చేసుకోబోతున్నారు. అదే కాకుండా వీరికి
గ్రహాలలో అద్భుతమైన యోగం కలిగించే పరిస్థితి ఉంటుంది. ఉగాది వరకు ఒకవైపు, ఉగాది నుంచి మరోవైపు అన్న ఆలోచన విధానం కలిగి ఉండగలగాలి. కనుక ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు, ఆలోచన అవసరం, ఓర్పు, పట్టుదల, సహనం. తులారాశి వారి సొంతం సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనంతమైన సంపద రాబోతుంది. కనుక వీరు ప్రతి నెలలో వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. గ్రహ గమనాలు వాటికి అనుకూలంగా లేవని చెప్పి గమనించాలి. ఇంకా నువ్వు విజయం సాధించాలి అన్నట్టయితే ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించడం, నవగ్రహాల్లో రోజు శుక్రుడి యొక్క ధ్యానం చేయడం, బొబ్బర్లను దానం చేయడం, తెలుపు వస్త్రాలను, ఆహారాలను దానాధర్మాలు చేయడం వలన మంచి జ్ఞానము, మంచి సత్ప్రవర్తన, విలాసవంతమైన జీవితము, అత్తరు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, నూతనమైన వాహనాలు, క్రయ విక్రయాలు, అదృష్టం, ఆనందం, యోగానికి తులారాశి వారు సొంతం అవుతారని చెప్పి కూడా గమనించాలి.